హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ డాక్టర్ జగదీష్ కిరణ్, కన్సల్టెంట్ ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్. ఇవాళ మన క్లినిక్లో ఒక లైపోసక్షన్ మేల్ బాడీ కాంటూరింగ్ చేసాం. ఇప్పుడు మీరు చూశారు కదా ఆయన పిక్చర్స్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా బాడీ అంతా, అంటే ఫ్రంట్ లోవర్ అబ్డామిన్లో, అలాగే సైడ్ ఫ్లాంక్స్ అండ్ బ్యాక్ సైడ్ ఆయన హీ హ్యాస్ రెసిస్టెంట్ ఫ్యాట్. ఈ రెసిస్టెంట్ ఫ్యాట్ని మనం అడ్రస్ చేయడం కోసం లైపోసక్షన్ అడ్వైస్ చేసాం. అంటే స్టబర్న్ ఫ్యాట్, తను ఎంత ఎక్సర్సైజ్ చేసినా, డైట్ అండ్ ఎక్సర్సైజ్ చేసినా కూడా అవి తగ్గట్లేదని మన దగ్గరికి వచ్చారు. సో వి అడ్వైజ్ హిమ్ లైపోసక్షన్. సో ఇది ఫస్ట్ ఇన్ఫిల్ట్రేషన్ చేస్తాము. ఎక్కడైతే మనం లైపోసక్షన్ చేయాలనుకుంటామో ఆ ఏరియాస్ని మార్క్ చేసుకుని ఆ ఏరియాస్లోకి ఒక టుమిసెంట్ ఫ్లూయిడ్ అనేది ఇన్ఫిల్ట్రేట్ చేస్తాం. దీంట్లో ఏంటంటే ఈ ఫ్లూయిడ్లో ఇది నార్మల్ సెలైన్లో మనం కొన్ని బ్లీడింగ్ అది తక్కువ అవడానికి కొన్ని ఇంజెక్షన్స్, అలాగే పెయిన్ లేకుండా ఉండడం కోసం కొన్ని ఇంజెక్షన్స్ దాంట్లో మిక్స్ చేసి అవి సెలెక్టెడ్ ఏరియాస్ మరి సెలెక్టివ్గా ఫ్యాట్లోకి డీప్ అండ్ ఇంటర్మీడియట్ సూపర్ఫిషియల్ ఫ్యాట్లోకి ఇంజెక్ట్ చేస్తాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే వేజర్ లైపోసక్షన్, అంటే దీన్ని అల్ట్రాసౌండ్ అసిస్టెడ్ లైపోసక్షన్. కామన్గా చాలామంది వేజర్ని కూడా తీస్తూ ఉంటారు. ఇది మధ్య లైపోవేజ్. ఇది ఏంటంటే దీని టిప్ నుంచి ఒక అల్ట్రాసౌండ్ అనే ఎనర్జీ వస్తుంది. ఈ ఎనర్జీ వల్ల ఫ్యాట్ ఎమల్సిఫికేషన్ ఈజీగా జరుగుతుంది. ఈ ఫ్యాట్ ఎమల్సిఫై అయిపోయిన ఫ్యాట్ మీరు చూడొచ్చు, అది ఎలాగ ఎమల్సిఫై అయితే బయటికి వెళ్ళిపోతుంది. సో అది ఎమల్సిఫికేషన్ అయిపోయిన తర్వాత నౌ ఐఎమ్ యూజింగ్ పవర్ అసిస్టెడ్ లైపోసక్షన్. ఈ పవర్ అసిస్టెడ్లో ఏంటి అంటే ఇది 6000 స్ట్రోక్ పర్ మినిట్ వైబ్రేట్ అవుతూ ఉంటుంది ఆ క్యానులా. దాంతో అడ్వాంటేజ్ ఏంటంటే స్మూత్గా మనం ఫ్యాట్ని బయటికి ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతాం. ఏదైతే ఎమల్సిఫై అయిపోయిందో అల్ట్రాసౌండ్తో దాన్ని బయటికి తీసుకుంటాం. ముందర మీకు చెప్పాను కదా మీకు అల్ట్రాసౌండ్ అసిస్టెడ్ లైపోసక్షన్ వాడానని. అది వాడడం వల్ల సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే స్కిన్ రిట్రాక్షన్ కూడా బాగా అవుతుంది. ఈ పవర్ అసిస్టెడ్ వల్ల మనం బయటికి స్మూత్గా ఫ్యాట్ని ఎక్స్ట్రాక్ట్ చేయడంతో పాటు మనం కాంటూర్స్, ఇర్రెగ్యులారిటీస్ ఏమన్నా ఉన్నా వాటిని ఈజీగా కరెక్ట్ చేయగలుగుతాం, నీట్గా తీసుకురావాలి. ఈ పేషెంట్కి ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ లైపోసక్షన్ కంప్లీట్ అవుతుంది. ఓకే, సో తర్వాత అండ్ ఫ్లాంక్స్ కూడా, అంటే లవ్ హ్యాండిల్స్ అంటాం కదా, ఆ ఏరియాస్లో కూడా లైపోసక్షన్ చేస్తాం. ఇక్కడ మా దగ్గర ఏంటంటే వీఆర్ 2 ప్లాస్టిక్ సర్జన్స్. సో అడ్వాంటేజ్ ఏంటంటే ఒకేసారి మేము ఇద్దరం చేయడం వల్ల డ్యూరేషన్ ఆఫ్ ద సర్జరీ తగ్గుతుంది. సో ఎనస్థీజియా డ్రగ్స్, ఏదైతే రిస్క్ ఆఫ్ ఎనస్థీజియా ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ సైడ్కి టర్న్ చేసే పేషెంట్ని నౌ వీఆర్ డూయింగ్ ఫ్రంట్ సైడ్. ఇది ఇక్కడ అంబిలికస్ అంటారు కదా, నేవల్ రీజన్ నుంచి అబ్డామిన్ అప్పర్ పార్ట్లో అండ్ లోవర్ అబ్డామిన్ అండ్ లో హ్యాండిల్స్ ఏరియాలో లైపోసక్షన్ చేస్తాం, అలాగే వేజర్ లైపోసక్షన్. ఓకే, వన్స్ ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే మీకు చూడొచ్చు ఇంకా ఆ ఏరియాలో ఏదైతే రెసిస్టెంట్ ఫ్యాట్ ఉందో అది కంప్లీట్గా ఏదైపోయి దానికి వెళ్ళిపోయి. ఓకే, ఇది చేసేటప్పుడు ఏంటంటే ఒక ప్లాస్టిక్ సర్జన్, ప్రాపర్గా ట్రైన్ ప్లాస్టిక్ సర్జన్ చేసినట్టయితే ఇది కరెక్ట్ సెలెక్టెడ్ ఏరియాస్లోనే జాగ్రత్తగా మనం స్కిన్కి మజిల్కి మధ్యన ఉన్న ఫ్యాటీ ఏరియాస్లోకి వెళ్ళి ఆ ఫ్యాట్ని చిన్న హోల్స్ ద్వారా చేయాలి. సో ఇట్స్ ఏ సింపుల్ డే కేర్ ప్రొసీజర్ అండ్ రిజల్ట్స్ ఆర్ పర్మనెంట్. మళ్ళీ ఆ ఏరియాలో ఫ్యాట్ డిపాజిట్ అవ్వదు. సో సర్జరీ అయిన తర్వాత పోస్ట్ సర్జరీ లైఫ్ స్టైల్ చేంజెస్ మస్ట్ కంపల్సరీ మెయింటైన్ చేసుకోవాలి ఫర్ లాంగ్ టర్మ్ రిజల్ట్స్. ఓకే, సో హోప్ఫుల్లీ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్, మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.